సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమంతా బాగానే చేశామనుకుంటున్నాం, మీరు కూడా బాగానే చేశారు అనుకుంటారు, కానీ ప్రజలు మాత్రం మెచ్చడం లేదు. అయితే మీరు కూడా బాగా చేస్తున్నారనే రకంగా నేను కూడా అనుకుంటున్నాను, కానీ మనం ఎవరి కోసం అయితే పని చేస్తున్నామో వారికి అది నచ్చడం లేదు, కరెక్ట్ అయినటువంటి అవుట్కమ్ కూడా రావట్లేదు. సో ప్రజలు మెచ్చడం లేదు, కరెక్ట్ అయిన అవుట్కమ్ రావడం లేదు. ఎవరి కోసం పని చేశామో వాళ్ళు నచ్చకపోతే ఎలా అని చెప్పి చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉందని, మరో డిపార్ట్మెంట్ మాత్రం ఇప్పుడిప్పుడే పికప్ అవుతోందని చంద్రబాబు అన్నారు. ఇక అందుకే నేను వారానికి 4 గంటల పాటుగా ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది, ఎవరి పనితీరు ఎలా ఉంది, ఏ శాఖ పరంగా ఏ మంత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఇలా చాలా క్లుప్తంగా ప్రతి వారానికి 4 గంటల పాటుగా పనిచేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. డేటా మీదే నేను కూర్చుంటున్నాను 4 గంటలు. సో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడిన మాటలు ఇవి. సో చాలా క్లియర్గా ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమయ్యే విధంగా, ఎవరు కొంత వేమరపాటుగా ఉన్నారో, సైలెంట్గా ఉన్నారో, పని చేయాలంటే బద్ధకంగా ఉన్నారో వారికి చాలా క్లియర్గా తాకే విధంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో మన పనితీరు బాగానే ఉంది, మన పనితీరుని ఎవరు నచ్చడం లేదు, మీరు చేస్తారని మీరు అనుకుంటున్నారు, నేను కూడా మీరు చేస్తున్నారని అనుకుంటున్నాను, కానీ ప్రజల కోసం మనం పని చేస్తుంటే వారే మెచ్చకపోతే ఎలా? సో కొన్ని శాఖలకు సంబంధించి పర్ఫార్మెన్స్ పైన కొంత అసంతృప్తిని వెళ్ళగక్కినట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు అర్థమవుతోంది. అయితే వారానికి 4 గంటల పాటుగా డేటా పైనే కూర్చుంటున్నాను, ఏ శాఖ పనితీరు ఎలా ఉంది, ఏ అధికారులు ఎలా చేస్తున్నారు, ఇలా అన్నీ నేను క్లుప్తంగా గమనిస్తూనే ఉన్నాను, ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. ఇది ఒక రకంగా అధికారులకి మంత్రులకు కూడా ఒక సీరియస్ వార్నింగ్, అంటే డైరెక్ట్గా వార్నింగ్ కాకపోయినా బట్ ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన ఇండైరెక్ట్గానే మీరు కొంత మార్చుకోక తప్పదు అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆయన. సో అటు కలెక్టర్తో మాట్లాడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారంగా మారాయి. ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాలం, ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటున్నా. నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్. సో చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా ఆయన వివరంగా మంత్రులు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుకొచ్చారు. మీరు బాగా పని చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు నచ్చడం లేదు. నేను కూడా బాగా పని చేశానని అనుకుంటున్నాను, మనం ఎవరి కోసం అయితే పని చేస్తున్నా వాళ్ళే మెచ్చకపోతే ఎలా? ఒక డిపార్ట్మెంట్ ఏమో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, మరొక డిపార్ట్మెంట్ ఏమో ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. నేను వారానికి 4 గంటల పాటుగా డేటా పైన కూర్చుంటున్నా, ఇకనైనా మనం మారకపోతే ఎలా? సో ఇది చంద్రబాబు మాట్లాడిన మాటలు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో డైరెక్ట్గా చంద్రబాబు ఆయన ప్రభుత్వంలో పనిచేసే అధికారులకి మంత్రులకి తను ఒక సున్నితమైనటువంటి వార్నింగ్ ఇచ్చారనుకోవాలా? అంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు గమనిస్తున్నానని చెప్తున్నారు ఆయన. సో ఆ డిపార్ట్మెంట్ల పర్ఫార్మెన్స్ గురించి బహిరంగంగానే ఆయన కాన్ఫరెన్స్లో మాట్లాడడంతో పాటుగా ఆ డిపార్ట్మెంట్ల పైన కొంత ఏదైనా కీలకమైన మార్పులు చేర్పులు ఉండడానికి కానీ వాళ్ళపై యాక్షన్ ఉండే అవకాశం ఉందా? అంటే పబ్లిక్ నచ్చడం లేదు, ఇది ఆయన కూడా గమనించారు. సో ఏం జరగబోతోంది? మనోజ్, బేసిక్గా ఈరోజు రేపు కలెక్టర్ల సమావేశం, అలాగే పోలీసు ఉన్నతాధికారుల సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణలో ఈసారి చంద్రబాబు నాయుడు చాలా బోల్డ్గా చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో గడిచిన ఈ 18 నెలల కాలం పాటు జిల్లా కలెక్టర్ల వ్యవహార శైలి కావచ్చు, రేపు జరగబోయే జిల్లా ఎస్పీల వ్యవహార శైలిలో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. కొంత పూర్తిగా కూడా ఆయన చాలా క్లియర్గా ఉన్నారు అనేది ఆయన అర్థమవుతుంది మనకి. చాలా ఫుల్ డేటాతో ఆయన అధికారుల పరిశీలన, అధికారులు వ్యవహరిస్తున్న పద్ధతి దాని మీద ఆయన క్లియర్గా ఒక మాట చెప్తున్నారు. రాబోయేదంతా కూడా డేటా డ్రివెన్
డెసిషన్ మేకింగ్ గవర్నెన్సీ అనేది చాలా క్లియర్గా చెప్పబోతున్నారు. ఇక రాబోయేది మొత్తం కూడా డేటా బేస్ మీదనే నడుస్తుంది. ఏ విధంగా ఎవరు ఏ ప్రాంతంలో చేస్తున్నారు, ఏ విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు అనేది. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని కీలకమైన అంశాలను అయితే మాట్లాడారు. మీరందరూ ఏమనుకుంటున్నారు, మేమంతా అద్భుతంగా పనిచేస్తున్నాం, మేము చాలా అక్యురేట్గా పనిచేస్తున్నాం, ఇంక్లూడింగ్ నేను కూడా, అంటే ముఖ్యమంత్రితో సహా నేను కూడా అనుకుంటున్నాను నేను బాగా పనిచేస్తున్నానని. కానీ అవుట్కమ్ రావట్లేదు. మనం ఎంత చేస్తున్నా అవుట్కమ్ రావట్లేదు. అవుట్కమ్ రానప్పుడు ఎక్కడో ఏదో జరుగుతోంది. మరి అటువంటి సిచ్యువేషన్ ఎందుకు జరుగుతుంది, దాని మీద మీరు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఎక్కడో మన మీద కొంత సరిగా పని చేయట్లేదు అంటే అధికారులు వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే ఇతర ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారంలో అధికారుల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత స్థాయిలో వర్కౌట్ రావట్లేదు. దాని మీద అక్కడి నుంచి అప్రిషియేషన్స్ రావట్లేదు. దాని మీద దృష్టి పెట్టాలి. అది కంప్లీట్గా నాకు అర్థమవుతోంది. అందుకే నేను చాలా కొన్ని శాఖలు అయితే అద్భుతంగా పనిచేస్తున్నాయి. కొన్ని శాఖలు అసలుకి పర్ఫార్మెన్స్లోకి రావట్లేదు, ఇప్పుడిప్పుడే ఎత్తుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. దాదాపుగా మొన్న అంతకుముందు మంత్రులు తర్వాత సెక్రటరీస్తో జరిగిన కాన్ఫరెన్స్లో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కొన్ని శాఖల పేర్లు ఆయన ఓపెన్గా చెప్పేశారు. నేను ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా బ్యాక్లో ఉన్నారు, చాలా వెనకబడి ఉన్నారు, ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్గా అవటం లేదు, ఎన్ని అంశాలని శాఖాపరమైన అధికారులతో క్లియర్గా మాట్లాడారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్లతో కూడా ఆయన కుండ బద్దలు కొట్టారు. మీరు కొంత అక్యురేట్గా పనిచేయాల్సిన పరిస్థితి. మీరు అనుకుంటే కుదరదు, మన జబ్బులు మనం తట్టుకుంటే కుదరదు. ప్రభుత్వం అల్టిమేట్గా మనం ఎవరి కోసం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజలు మనకి ఇంత పెద్ద భారీ మెజార్టీని కూటమి ప్రభుత్వానికి అందించారు. సో అటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి మనకు అవుట్కమ్ రావాలి. ఎప్పటికప్పుడు నేను అవుట్కమ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటాను. ఎప్పుడు నాకు ఐవీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాల మీద, చాలా శాఖల మీద కూడా ప్రభుత్వం నుంచి, ప్రజల దగ్గర నుంచి కూడా కొంత వివరణ సేకరించే ప్రయత్నం చేస్తుంటాను. వాళ్ళ అవుట్పుట్ ఏంటి, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉండేది అనే అంశం మీద చాలా క్లియర్గా నేను చేస్తుంటాను. కానీ ఆ అవుట్పుట్ ప్రాపర్గా రావట్లేదు అనేది చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు ఇప్పుడు. ఎందుకంటే జిల్లా అధికారులకి గతంలో కూడా నిర్వహించినప్పుడు ఏడాది కాలం తర్వాత కేబినెట్ మీటింగ్ లో ఏ మంత్రి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎన్ని మార్కులు ఇచ్చారనేటువంటి విషయంగా కూడా కొత్తగా, అంటే ఒకటి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చాలా మందికి కూడా మంత్రివర్గంలో అవకాశం దొరికింది. వారందరినీ కొన్ని గైడ్ చేశారు. ఆయన కొన్ని సందర్భాల్లో వార్నింగ్ కూడా ఇచ్చారు, కొంత మార్చుకోవాలని చెప్పారు. అదే మాదిరిగా ఇప్పుడు శాఖల వారీగా అధికారుల కాన్ఫరెన్స్లో, కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడుకొచ్చారు. కాబట్టి అధికారుల పర్ఫార్మెన్స్ గురించి, మంత్రుల పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళకంటూ ఒక మార్కింగ్ కానీ, వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ కానీ ఇచ్చారా? అంటే ఏ శాఖ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది పర్టికులర్గా ఏదైనా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారా ఆయన? గతంలో ఆ సిచ్యువేషన్ కూడా ఉంది కదా. ఆల్మోస్ట్ ఆల్ మంత్రుల పర్ఫార్మెన్స్ మీద కూడా ఆయన క్లియర్గా మాట్లాడారు. అంతమంది మంత్రుల సమావేశం, అందులో ప్రధాన కార్యదర్శులు కూర్చున్న ఆ మీటింగ్లోనే ఆయన చాలా క్లియర్గా అధికారులు ఆయా శాఖలకు సంబంధించి చాలా డీటెయిల్గా, ఇన్డెప్త్గా వెళ్ళారు. ప్రతిసారి చాలా వేరే వ్యవహారాలు మాట్లాడుతుంటారు. కానీ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు సమీక్షలన్నీ కూడా చాలా షార్ట్ అండ్ కట్గా కనపడుతున్నాయి. చాలా సీరియస్గా ఆయన చెప్పాలనుకున్నది 2-3 నిమిషాల్లోనే చెప్పి వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఆ సబ్జెక్టును కూడా మీరేదో నాకు మాయల లెక్కలు చూపించొద్దు, నాకు పెద్ద పెద్ద కథలు చెప్పొద్దు, నాకు అవుట్పుట్ కావాలని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. సో అట్ ద సేమ్ టైం ఈరోజు కలెక్టర్ల సమావేశంలో కూడా చాలా క్లియర్గా ఆయన అదే మాట్లాడారు. మీరు ఊరికినే ఏదో లెక్కలు, కొత్త ఆలోచనలు కాదు, నాకు కింద ఉన్న పబ్లిక్ ఏదైతే ఉందో పబ్లిక్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రావాలి. నిన్న మొన్న ఒక ఇష్యూ జరిగింది. ఏదైతే తిరుపతిలో కలెక్టర్ కావచ్చు, అక్కడ ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఒక వినూత్నమైన ఆలోచనకి ఒక కార్యక్రమం చేసి పెట్టారు. ఏదైతే హెల్మెట్ లేకపోతే ఎవరికి కూడా పెట్రోల్ కొట్టద్దు అని చెప్పి ఒక నూతన
ఒక వరవడికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. అది చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. దాని మీదనే ఏకంగా ముఖ్యమంత్రి వాళ్ళిద్దరికీ తిరుపతి జిల్లా ఎస్పీకి కలెక్టర్లకి ఇద్దరు కూడా అభినందనలు తెలుపుతూ తన ట్వీట్ కూడా చేసిన పరిస్థితి. నో హెల్మెట్ నో పెట్రోల్. సో ఇటువంటి వినూత్నమైన ఆలోచనలు మీరు చేయాలి, పబ్లిక్ని అందుకోవాలి, పబ్లిక్ని చేరగలగాలి. పబ్లిక్తో ఎప్పటికప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమస్యల్ని ఎంత తక్కువ కాలంలో పరిష్కరించగలిగితే అంత తక్కువ కాలంలో ఆ రిజల్ట్స్ వస్తాయి. అది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సో తద్వారా ప్రజలకి మనం ఏదో చేయగలిగాము. అందుకే మీలాంటి యంగ్ డైనమిక్స్ కలెక్టర్లను కావచ్చు, కొంతమందిని ఎస్పీస్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా సెలక్షన్ చేసి మరి మీ ఆ జిల్లాలకి బాధ్యతలు ఒప్పచెప్పాం. కొత్త వరవడిలోకి వెళ్ళండి, ఎప్పుడు పాతకాలం వ్యవహారాలు చేయొద్దు అనేది చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. సో ఈరోజు కూడా ఆయన క్లియర్గా చెప్పారు. మనమందరం చాలా వరకు కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీలకి చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో క్లియర్గా ఆయన ఒక మాట చెప్తూ వచ్చారు. మనమందరం అద్భుతంగా పనిచేస్తున్నామని అనుకుంటున్నాం, ఇంక్లూడింగ్ మీ, అంటే నేను కూడా అనుకుంటున్నాను. బట్ రిజల్ట్స్ చూస్తే అవుట్కమింగ్ తగినంత రావట్లేదు. ఎక్కడో ఏదో లోపం ఉంది. ఆ లోపం ఏంటో మనం కనుక్కోవాలి. అందుకే చాలా అసలు ప్రభుత్వం అసలు ఉన్న శాఖలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే దాని మీద తానే దాదాపుగా 4-5 గంటలు కూర్చొని ఈ గ్రీవెన్స్ సంబంధించి కావచ్చు, వీటన్నింటినీ డేటా వెరిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్న ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు కూడా ఆ దిశగా వెళ్ళాలి అనేది. జిల్లా కలెక్టర్ అంటే ఏదో జిల్లాకి రాజానో లేకపోతే ఇంకోటిగా ఫీల్ కావాల్సిన పని లేదు. అక్కడ మిమ్మల్ని పంపించింది ఒక బాధ్యతాయుతమైన పని నిర్వర్తించడానికి, అక్కడ ఉన్న పేదలకు కావచ్చు, అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి. ఎంత త్వరగా మీ దగ్గర నుంచి అవుట్కమ్ దాన్ని త్వరగా ఆ సమస్యల పరిష్కారం దిశగా వెళ్తే అవుట్కమ్ అంత త్వరగా బాగుంటుంది. అదే ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అందుకే చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మనం ఎంత మీరు కష్టపడుతున్నాను మీరు అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాం, బట్ అవుట్కమ్ చూస్తే ఏమీ లేదు. పబ్లిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ మనకి రావట్లేదు. మనం ఇంత ఎఫెక్ట్స్ పెడుతుంటే అవుట్పుట్ రావట్లేదంటే ఏంటి, మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఆయన నేరుగా కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి. ఇటీవల కాలంలో ఆయన చాలా క్లియర్గా ఫైల్ క్లియరెన్స్లో కూడా మంత్రులకి ఒక పర్ఫార్మెన్స్ డేట్ ఇస్తూ వచ్చారు. కొన్ని శాఖల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. కొన్ని శాఖలు 15 రోజుల్లో, అంటే బేసిక్గా రెండు రోజుల్లోనే ఫైల్ క్లియరెన్స్ చేయాలి అనేది చెప్పారు. బాల వీరేంద్రనాథ్ స్వామి మొదటి స్థానంలోకి వచ్చారని చెప్పారు. నేను 6వ స్థానంలో ఉన్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ 7వ స్థానంలో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నారా లోకేష్ 2వ స్థానంలోకి వచ్చారని చెప్పారు. అట్లా ప్రతి మంత్రులకు సంబంధించిన వ్యవహారంలో క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ఫైల్స్ మన దగ్గర పెట్టుకోవడం వల్ల టేబుల్ మీద కుప్పలుగా చేరతాయి తప్పితే పరిష్కారానికి మార్గం ఏంటి అనేది ఆయన అందుకే చాలా అవుట్కమ్ లేదని అంటున్నారు. అంటే పబ్లిక్ నుంచి ఆయన డెఫినెట్ గా ముఖ్యమంత్రి కాబట్టి ఇంటెలిజెన్స్ ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంది, పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది, ఆయనకు తెలుస్తూ ఉంది. సో పబ్లిక్ అభిప్రాయాలను కూడా ఆయన కన్సిడర్ చేస్తున్నారు అని అంటే ఆయా శాఖలు ఏవైతే పికప్ కావాలి అని అనుకుంటున్నారో ఆయన, ఆ శాఖల వారీగా, లేకపోతే ఆయన బయటికి బహిరంగ చెప్పకపోయినా ఆ శాఖల వారీగా అధికారుల్లో ఏదైనా మార్పులు చేర్పుండే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఆయన ఒకటే చెప్తున్నారు కదా, ప్రతిసారి ఆయన చెప్పేది ఒకటే, మిమ్మల్ని నమ్మి మీ మీద ఒక బాధ్యత పెట్టాను, ఆ బాధ్యతను మీరు సక్సెస్ఫుల్గా చేయలేకపోతే నాకున్న ఆప్షన్ నేను అక్కడ వేరే వాళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి. అంత దూరం తెచ్చుకోవద్దు అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కొన్ని వ్యవహారాలు చాలా సీరియస్గా ఉంటాయి. అక్కడ ఆ జిల్లాల సమస్యలను అక్కడ జిల్లా ఉన్న నాయకులతో మమేకమై వాళ్ళందరి సమస్యలను ఏకం తీసుకొని వాళ్ళతో అక్కడున్న ప్రజల సమస్యను తీర్చాల్సిన బాధ్యత కలెక్టర్లకు ఉంటుంది. కానీ అక్కడ కొన్ని పొరపాట్లు కానీ జరిగితే ఆ ఇంపాక్ట్ మొత్తం ఆ జిల్లా మీద పడుతుంది. ఆ జిల్లా అటువంటి 3-4 జిల్లాల మీద పడితే చాలు, ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి ఇష్యూస్ రాకూడదు అనేది చంద్రబాబు చాలా క్లియర్గా చెప్తున్నారు. మనకి ఇంత మెజార్టీ ఇచ్చి, భారీ మెజార్టీని ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత, వచ్చిన తర్వాత 18 నెలల కాలం అయిపోయింది. ఇంకా మనం ఏదో ఈ ఇంకా 2-3 నెలల ముందు అంటే సరే ఏదో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఎక్కడో మనం వెనకబడుతున్నాం. దాన్ని మీరే సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది కలెక్టర్లకి చాలా గట్టిగా ఆయన చెప్పిన పరిస్థితి. చాలా విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలకు సంబంధించిన నాయకులతో కోఆర్డినేషన్ చేసుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కలుపుకొని దిశానిర్దేశం చేసుకొని ఆ జిల్లాని ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి అనేది చంద్రబాబు చాలా క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
సో మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక సున్నితమైనటువంటి భాషతోనే చాలా అగ్రెసివ్గా, అంటే భాష పరంగా ఆయన చాలా సున్నితంగా మాట్లాడుకొచ్చినప్పటికీ దాని భావం మాత్రం చాలా అగ్రెసివ్ వార్నింగ్గానే కనబడుతోంది. మనమంతా బాగానే చేశాం అనుకుంటున్నాం, మీరు కూడా బాగానే చేశారు అనుకుంటున్నారు, నేను కూడా బాగానే చేశాం అనుకుంటున్నాం, కానీ ప్రజలు మెచ్చడం లేదు, అవుట్కమ్ సరిగ్గా రావడం లేదు. మనం ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళే మెచ్చకపోతే ఎలా? కొన్ని శాఖలేమో కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో అద్భుతంగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, మరికొన్ని ఏమో అది కనీసం పికప్ కూడా అవ్వట్లేదు. సో ఇంకా పికప్ కావాలి. సో డెఫినెట్గా మార్చుకోండి, మీ పనితీరు మార్చుకొని ప్రజలు మెచ్చేలా నచ్చేలా చేయండి అని చెప్పి ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ని అటు అధికారుల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుకొచ్చారు. అటు మంత్రులకు సంబంధించి కూడా గతంలో ర్యాంకింగ్స్ వేశారు ఆయన. ఇప్పుడు మంత్రులు అధికారులు కలిసి కూర్చున్నటువంటి సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి అధికారుల మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం కనబడుతోంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల తర్వాత ఎటువంటి మార్పులు ఉంటాయో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఏపీ ప్రజానికంగా మీరే కనుక డిపార్ట్మెంటల్ వైజ్గా ర్యాంకింగ్స్ ఇవ్వాలనుకుంటే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, తర్వాత చాలా మంది మంత్రులు ఉన్నారు, ఈ మంత్రులకి ఆయా శాఖలకి ఎటువంటి ర్యాంకింగ్స్ ఇస్తారు? మీ దృష్టిలో ఏపీ మంత్రుల్లో, ఏపీ డిపార్ట్మెంట్స్లో ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం. నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటున్నా. నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.